అంచనాలు పటాపంచలు చేస్తూ ఒక పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి మాత్రం చెప్పినట్టున్నది. పీపుల్స్ పల్స్ సర్వే ఒకటి చెప్పినట్టున్నది. నేను అంటే ఫస్ట్ చూసింది అదే. నేను మొత్తం ఆ సర్వేకి అనుకూలంగా ఫలితాలు వచ్చినాయి. ఎక్కడ చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కొనసాగుతున్నది. జార్ఖండ్లో పోటాపోటీ నడుస్తూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి అలా ఈ ఫలితాలతో. వాళ్ళు ఇప్పటికే 220 సీట్లకు పైగా మెజార్టీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటింది. 220 స్థానాలకు పైగా మెజార్టీలో ఇండియా కూటమి ఉంది. గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించబోతున్నాం. దానిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోయినసారి 105 స్థానాలు గెలిచింది. ఈసారి 120 స్థానాలు పైగా గెలవబోతున్నమాట. కాంగ్రెస్ పార్టీ 120 స్థానాల్లో పోటీ చేసింది. 20 స్థానాలు గెలిచే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో. దాంతోపాటు యూపీలో కూడా 9 స్థానాల్లో 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీలో ఉంది. కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినప్పుడు కూడా ఇవాళ ప్రజలు వాటిని నమ్మలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి మంత్రమాట పనిచేసింది. వారి విశ్వాసాన్ని నమ్మకం ప్రజలు రెండవసారి వాళ్ళ ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పయ్యారు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చినాక నెక్స్ట్ టైం మెజార్టీ తగ్గుతుంది. కానీ ఈసారి మెజార్టీ విపరీతంగా పెరిగింది సార్.